అసలు మీకు బాబా పాటలు పాడుతూ ఉన్నప్పుడు మీ అనుభూతి ఏ విధంగా ఉంటుంది? అసలు పాటే నా ప్రాణం. హ్మ్. ఆ పాట పాడుతున్నప్పుడు ఆ అనుభూతి అనేది చెప్పలేం. ఎందుకంటే అందులో సద్గురువు మీద పాడుకుంటున్నప్పుడు ఒక విధమైనటువంటి మానసిక స్థైర్యం, నిశ్చింత ఆయన ఉన్నారు అనే మన ధైర్యం. మార్గదర్శకత్వానికి అనే నమ్మకంతోటి ఉంటాం కదా! అది మనల్ని చాలా నిశ్చింతగా ఉంచుతుంది, హాయిగా ఉంచుతుంది. అటువంటి అనుభూతిని పొందుతూ ఉంటాను. భగవంతుడికి సంబంధించిన ఏ పాట పాడినా కూడా అంత అనుభూతిని పొందుతాను. అందులో గురువంటే సాక్షాత్తు త్రిమూర్తులని సృష్టించినటువంటి పరబ్రహ్మకి కూడా కంటే కూడా గొప్పవాడని త్రిమూర్తులు సాక్ష్యంగా ఒప్పుకున్నారు కాబట్టి, అటువంటి గురువుని గురించి పాడేటప్పుడు అంత అద్భుతంగా ఉంటుంది. అంటే మానసికంగా చాలా తృప్తిగా, హాయిగా ఉంటుందన్నమాట. మ్యామ్ స్వయంగా మీరొక గురువు, మీరు సంగీతం టీచర్. అలానే బాబా గారిని మనం సద్గురువుగా కొలుస్తూ ఉంటాం. అటువంటి బాబా గురించి మీరు పిల్లలకి బోధించేటప్పుడు అటువంటి టైంలో బాబా గురించి ఎలా చెప్తూ ఉంటారు? ఒక గురువు అంటేనే ఒక శిష్యుడికి మార్గదర్శకత్వం చేసేవాడు. ఆ మార్గదర్శకత్వం చేసేవాడు తాను ముందు డిసిప్లిన్‌గా ఉంటాడు. అంటే ముందు తాను భగవంతుడిని దర్శించాలి. ఆ భగవంతుడిని దర్శింపజేసిన గురువుని ఆశ్రయించి ఉండాలి ముఖ్యంగా. ఆశ్రయించి ఉన్నప్పుడు ఆ గురువు తానే నడిపిస్తాడు. ఆ నమ్మకంతో మన గురువు ని ఆధారం చేసుకొని ఆ చిన్న చిన్న పిల్లలకి అంటే ముందుగా నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కాబట్టి ముందుగా వాళ్ళ దగ్గర మనం ఈ సంస్కారాన్ని మొదలుపెడితే అది మంచి ప్రపంచానికి నాంది అవుతుంది. కాబట్టి అందుకనే ఆ పిల్లలకి బాబా చెప్పినటువంటి గురువు చెప్పినటువంటి ఎన్నో బోధలున్నాయి. అంటే బోధనలో కూడా చిన్న చిన్నవి చాలు వాళ్ళకి. ఏంటంటే ముందుగా చుట్టుపక్కల వారిని ప్రేమించటం, అందరితోటి స్నేహంగా ఉండటం. సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజానికి అనుగుణంగా వెళ్ళాలి అనే విషయాన్ని చెప్పాలి. సమాజానికి అనుగుణంగా వెళ్ళాలంటే ఏం చేయాలి? తన విషయంలో మాత్రం అప్పుడు వాళ్ళు చేసే పని ఏం చేయాలి? చదువుకోవడం అనేది వాళ్ళ మొదటి కర్తవ్యం. కాబట్టి ఆ చదువు వాళ్ళు చదువుకుంటేనే మిగిలిన ప్రపంచంలో వాళ్ళు ఒక స్థాయిలో నిలబడగలుగుతారు. కాబట్టి వాళ్ళకి ముందుగా క్రమశిక్షణ గురించి చెప్తాను. అది కాకుండా స్వయంగా బాబా చెప్పారు. ఏంటంటే శ్రద్ధ, సబూరి. ఈ రెండు ఏంటంటే యమము, నియమము అని ఉంటాయి కదా మనకి. అట్లానే ఇవి కూడా అన్నమాట. వాళ్ళకి శ్రద్ధ, సబూరి అంటే నథింగ్ బట్ డిసిప్లిన్. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో దాని పట్ల నిర్దిష్టమైనటువంటి ఒక నమ్మకం ఉండాలి. స్థిత ప్రజ్ఞత కావాలి. కాబట్టి దానికోసం వాళ్ళకి ముందుగా చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా ఉండాలి? బ్రతకడానికి ఏం చేయాలి? అంటారు కదా, కోటి విద్యలు కూటి కొరకే. ముందుగా ఆకలి తీరిన వాడే ఏదైనా చేయాలి. కళ కావచ్చు, వృత్తి కావచ్చు, తన బ్రతుకు కావచ్చు, ఏదైనా సరే ముందర కడుపు నిండాలి. కాబట్టి చుట్టూ ఉన్న ప్రాణులలో నన్ను చూడమన్నారు. అది ముఖ్యంగా నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎన్ని దానాలు చేసినా అన్నదానం కంటే గొప్పది లేదు. చాలు అనేది అది ఒక్కటే. కడుపు నిండిన తర్వాత నేను చూసాను బాబావారి టెంపుల్స్ లో అన్నదానం చేసేటప్పుడు అన్నం నోట్లో పెట్టిన తినలేకపోయేవాళ్ళు. అంటే అటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఛాలెంజ్డ్ అంటారు కదా మనం, అలాంటి వాళ్ళని చూసాను నేను. అప్పుడు నాకు బాధ, ఎందుకే అన్నదానం పెట్టారు? ఈ పిట్టలు, జంతువులు, మూగజీవాలు ఉంటాయి, అవేవి ఎక్కడ కూడా వాళ్ళు డిపాజిట్ చేసుకో, నాకు రేపు ఈ ఆస్తిగా ఇంత అన్నం కావాలి అది. సో వాటికి ఏ రోజుకి ఆ రోజు వెతుక్కోవడమే. కాబట్టి వాటన్నిటికి కూడా ఆహారాన్ని అందిస్తూ నీటి ఆకలి దప్పికలు ముఖ్యంగా తీరుస్తూ జీవహింస చేయకుండా ఉండటం, ఇవి గనక నేర్పించామంటే ఖచ్చితంగా వాళ్ళు ఫ్యూచర్ లో డెఫినెట్ గా మంచి దారిలో నడుస్తూ పక్కన వాడి ఆకలి తీరుస్తారు. వాళ్ళు కొంత సమాజానికి ఉపయోగపడేలాగా ఉంటారు. అందుకని అది మాత్రమే చెప్తాను. ఈ రెండు విషయాలు చెప్తూ ఉంటాను. ఇప్పుడు బాబా గారి గురువు తత్వం అనేది ఏ విధంగా ఉండాలనేది చాలా చక్కగా వివరించారు. దానికి సంబంధించి ఒక బాబా పాట. ఓకే, ఏం పాట పాడబోతున్నారు మ్యామ్? గంగవోలి నిర్మలం సాయి నామం అనే పాటని మేము ముందు. గంగవోలి నిర్మలం సాయి నామం, యమున వోలి నిర్మలం సాయి నామం, గంగవోలి నిర్మలం సాయి నామం, యమున వోలి నిర్మలం సాయి నామం, నదులన్నీ కలియుతావు సాయి నామం, నవరత్న సాగరమి సాయి నామం,
నమ్ముకున్న వారి బ్రోచు సాయి నామం, నమ్ముకున్న వారి బ్రోచు సాయి నామం, భువనములలో శాంతి కూర్చు సాయి నామం, సత్యమేదో తెలియచెప్పు సాయి నామం, గంగవోలి నిర్మలం సాయి నామం, సత్యమేదో తెలియచెప్పు సాయి నామం, అనునిత్యం అండనుండు సాయి నామం, గంగవోలి నిర్మలం సాయి నామం, యమున వోలి నిర్మలం సాయి నామం, అర్థవంతమైనది సాయి నామం, యదార్థమైన సౌఖ్యమసగు సాయి నామం, అర్థవంతమైనది సాయి నామం, యదార్థమైన సౌఖ్యమొసగు సాయి నామం, చక్కెర కన్న తేయనిది సాయి నామం, చక్కెర కన్న తేయనిది సాయి నామం, మన అక్కరయి తీర్చేది సాయి నామం, మన అక్కరయి తీర్చేది సాయి నామం, గంగవోలి నిర్మలం సాయి నామం, యమున వోలి నిర్మలం సాయి నామం, పాపములను బాపెడిది సాయి నామం, మనస్తాపములను తీర్చెడిది సాయి నామం, పాపములను బాపెడిది సాయి నామం, మనస్తాపములను తీర్చెడిది సాయి నామం, అద్భుతమౌ మహిమ గలది సాయి నామం, అద్భుతమౌ మహిమ గలది సాయి నామం, ఆనందపు అమృత జలది సాయి నామం, అమృతపు ఆనంద జలది సాయి నామం, గంగవోలి నిర్మలం సాయి నామం, యమున వోలి నిర్మలం సాయి నామం. మీరు చెప్పినట్లుగా నిజంగానే ఏదైతే గురువు గురించి చెప్పారో చక్కగా అది వివరించే విధంగా పాట కూడా ఉంది. మ్యామ్ ఇప్పటి వరకు మనం గురువు గురించి అలాగే పాటలతో మీకు బాబాతో ఉన్న అనుభవం గురించి మాట్లాడుకున్నాము.